అదొకటి. 2 ఆంధ్రాలో సరే రాజకీయాలు అవన్నీ పక్కన పెడితే వెంకటేశ్వర స్వామిని తప్పు పట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడని, వెంకటేశ్వర స్వామిని నిర్లక్ష్యం చేశాడు కాబట్టి జగన్ అధికారం కోల్పోయాడని, సో చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి ఏదో కొంత మారుతుంది, మార్పు ఉంటుంది అనేటువంటిది చర్చ జరుగుతుంది. రాజకీయం అంతా పరిపాలన పక్కన పెడితే దృష్టి అంతా వెంకటేశ్వర స్వామి, హిందూ దేవాలయాల రక్షణ అనేటువంటిది బాగా చర్చలోకి వస్తున్నది. అది జరిగే అవకాశం ఉందంటారా? అంటే అది కూడా ఒక ఆస్పెక్టే. ఓకే. స్పెసిఫిక్గా వెంకటేశ్వర స్వామి అని కాకుండా చాలా చోట్ల గుళ్ళో విగ్రహాలు పడగొట్టారు. అవును, ధ్వంసం అయిపోయినాయి. పనిగట్టుకొని పడగొట్టి వాటి మీద దృష్టి మరల్చి రాజకీయం చేశారు. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద ఇష్యూ ఉంటే ఆ ఇష్యూని దృష్టి మరల్చడానికి ఇంకొక ఇష్యూ క్రియేట్ చేస్తారు. అదే పద్ధతిలో కొంతమంది అంటారు ప్రశాంత్ కిషోర్ అడ్వైజ్ మేరకే అట్లా చేశారు దృష్టి మరల్చడానికి అని. అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ కొన్ని చోట్ల పనిగట్టుకొని చేశారు. అంతర్వేదిలో రథం కాలబెట్టినప్పుడైతే ఇంకా దారుణం. అట్లాంటివి అవి నిజంగా చేసినట్టుగానే మనకి ప్రూవ్ అయింది కూడా, పనిగట్టుకొని చేశారని కూడా ప్రూవ్ అయింది. వెంకటేశ్వర స్వామి విషయంలో రాజశేఖర రెడ్డి చేసింది ఏంటంటే, ఇప్పుడు ఎట్లయితే రిషికొండలో ఒక ప్యాలెస్ కట్టారో 7 కొండలు వెంకటేశ్వర స్వామివి కాదు, 2 కొండలు మాత్రమే, మిగతా కొండలన్నీ గవర్నమెంట్వి, అవి టూరిజంకి ఇచ్చేస్తున్నాము అన్నట్టుగా చెప్పారు. చెప్పిన వెంటనే పెద్ద అప్రోర్ వచ్చింది, అంత గందరగోళం అయింది. ఎట్లా ప్రాపర్టీని తీసుకుంటారు, ఎట్లా కాదు అంటారు. వెంకటేశ్వర స్వామిని 7 కొండల వాడు అంటారు. 7 కొండలను కాదు అని అనడానికి నీకు ఎట్లా ధైర్యం వచ్చింది, మనసు వచ్చిందో కూడా మనకు అర్థం కాదు. సరే, నువ్వు దేవుణ్ణి నమ్మవు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అప్పట్లో కొబ్బరికాయ కొట్టమంటే ఊరికే పూజారికి ఇట్లా పడేసేవాడు, నువ్వు కొట్టు అన్నట్టుగా. ఈయన కూడా ఏం పెద్ద నమ్మడు, జగన్ కూడా ఏమి నమ్మడు. కాకపోతే ఓట్ల కోసం ఆ శారదాపీఠం స్వామితో నెళ్ళి ఏదో జంజం వేసుకొని కన్వర్ట్ అయినట్టు చేసి కొన్ని ఓట్ల కోసం చేసిన ప్రయత్నం, కానీ ఈయన కూడా ఏం పెద్ద నమ్మడు. మనకి భారతి మేడం కూడా ఎప్పుడు ఆయనతోని కలిసి తిరుమలకి వెళ్ళిన దాఖలాలు ఎక్కువ లేవు. మనం జనరల్గా ఏంటంటే తిరుమల టెంపుల్కి వెళ్తే దంపతులు వెళ్తారు, దంపతులు వెళ్ళి ఇద్దరు కలిసి పూజ చేస్తారు. ఏ సీఎం కూడా వాళ్ళ మిసెస్తోనే ఎక్కువ మటుకు వెళ్ళిన దాఖలాలు అవకాశం గర్వంగా ఫీల్ అవుతారు కదా, గర్వంగా ఫీల్ అవుతారు. ఈయన ఎప్పుడు భారతిని అక్కడికి తీసుకెళ్ళినట్టు దాఖలాలు లేదు. మరి మేడంకి నమ్మకం ఉందో కూడా లేదో మనకు తెలీదు. కానీ దాన్ని ఒక కమర్షియల్ ఎవెన్యూగా మాత్రం మార్చడంలో జగన్ సక్సెస్ఫుల్ అయ్యాడు. ఓకే. దాంట్లోంచి ఫండ్స్ సైఫన్ చేశారు. ఇంతకుముందు ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. మరి భూమన వైఎస్ఆర్ టైంలో ఉన్నప్పుడే నగలు మాయమైపోయిందని పెద్ద గొడవ జరిగింది. నగలు మాయమైపోయిన గొడవ అయిన కొన్ని నెలల తర్వాత ఉన్న నగలకి లెక్కలేసి పెట్టారు. పాత నగలు ఏమైనాయి అనేది ఇన్వెస్టిగేషన్ జరిగిందా లేదా ఇప్పటికీ మనకు తెలీదు. అది పోగా ఏదో డైమండ్ ఒకటి చంద్రబాబు నాయుడు దొంగతనం చేశాడని ఒకటి, పింక్ డైమండ్ ఒకటి ఈయన దొంగతనం చేశాడని ఈయన మీదకి నూకారు, డైవర్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడికి ఎంత భక్తి అంటే, ఆ బాంబు పేలినప్పుడు దేవుడే నన్ను కాపాడు అనుకున్నవాడు ఈ పింక్ డైమండ్లు ఎత్తుకుపోవటం అట్లాంటి చిల్లర పనులు చంద్రబాబు నాయుడు చేస్తాడని నేను అనుకోను. ఏమైనా స్కామ్లు అవి ఇవి మిగతా వాళ్ళ ద్వారా ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ దేవుడి దగ్గర బాబు అన్యాయం చేసే ప్రసక్తే లేదు. యాజ్ ఫర్ అస్ జగన్ ప్రాస్పెక్ట్స్ అంటారా, జగన్ ఓడిపోవటం అంటారా, టీటీడీ కూడా కొంత ఉంది. ఓకే. ఎట్లా అంటే మందుబాబులు ఎట్లయితే చెప్తున్నారో, మేము ఈసారి ఆయనకు ఓటేయలేదు, మాకు కావాల్సిన మందు దొరకట్లేదు, ఏదో చెత్త మందుని మాకు ఎక్కువ రేట్లో అమ్ముతున్నారని వాళ్ళు, అదొక సెక్షన్, వాళ్ళ ప్రాపగాండా వేరైతే తిరుమల భక్తుల ప్రాపగాండా కూడా ఉంది. మంచి భోజనం పెట్టలేదు, ఎప్పుడైనా సరే మంచి చేయలేదు అనేటువంటిది బాగా. కోటీశ్వరులు వెళ్ళినా కూడా దేవుడి ప్రసాదం అనుకొని అక్కడ లోపలికి వెళ్తే సామాన్యుడికి కూడా తినటానికి మనసు ఒప్పని తిండి పెట్టారు. అది పోగా ఇక్కడ ఎమరాల్డ్ స్వీట్స్ అని ఒకటి మనకి లోవర్ ట్యాంక్ బండ్లో ఉంటుంది. ఆయన ఏదో కొర్రలు సజ్జలు జొన్నలు అది ఇది అరకలు గిరికలు అని ఆయన అమ్ముతాడు ఏదో ఫుడ్. అది బ్రహ్మాండం అయితే హెల్తీకి అయితే కావచ్చు, కానీ దేవుడి దగ్గర ప్రసాదంలో అవన్నీ పెడితే ఎవడు తినగలడు, ఎవడికి అరుగుతుంది? మనకు కావాల్సింది ఏంటి? ఇంత రైస్ కావాలి, ఎవడికి ఇంత రైస్ సరిపోదు, అరికెలు గిరికెలతో ఇంత పెడితే ఏం సరిపోతుంది? ఇంత రైస్ కావాలి, సాంబార్ కావాలి, ఇంత పెరుగు కావాలి. అది కాకుండా అదొకటి ఇంట్రడ్యూస్ చేసి అది దెబ్బతిన్నారు. అది దెబ్బతిన్నా మళ్ళీ కమర్షియల్ ఆస్పెక్ట్లో అది దేవుడి కోసం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది.
మరి దేవుడికి అరికెలు సామలు అవన్నీ తినడంలో అలవాటు ఉందో లేదో, దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడో లేదో మనకు తెలియదు. కానీ వెంకటేశ్వర స్వామికి పెట్టే నైవేద్యాలు అలాంటి వాటిల్లో ఎమరాల్డ్ ఆయన రికమెండ్ చేసిన ఫుడ్ అయితే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. బహుశా మరి అది ఏమైనా పరిశీలించి దేవుడికి అరుగుతున్నాయో లేవో అరికెలు గిరికెలు అవి ఒకసారి ఆలోచించి టీటీడీ వాళ్ళు చర్య తీసుకోవాలి. లడ్డు మీద అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు, వర్క్ స్టార్ట్ చేశారు. ఆ ఫుడ్ కూడా కొంత ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. ఆ కంపార్ట్మెంట్లు 2 కంపార్ట్మెంట్లు కట్టేసి పెట్టేసి జనాలను రోడ్ల మీద నిలబెట్టేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆ 2 కంపార్ట్మెంట్లు ఓపెన్ చేశారు. కొంత ప్రక్షాళన జరుగుతుంది. దేవుడి ఉసురు జగన్కి తగిలింది, తాగుబోతుల ఉసురు జగన్కి తగిలింది, బీదవాళ్ల ఉసురు ఎంతో కొంత తగిలింది అనటంలో ఎటువంటి సందేహము లేదు. స్థలాలు ఎవరు లాక్కున్నారో వాళ్ళ ఉసురు కూడా తగిలింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా ఇవన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years కలిసి జగన్ని ఊడ్చిపడేసినాయి. అంతే. సో ఇప్పుడు కొంతలో స్టెబిలైజ్ అయింది, టీటీడీ స్టెబిలైజ్ అయింది. ఓకే.